సార్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కన్ని పెట్టలు వేస్తే మంచిదా లేక తెలిసిన వాళ్ళ దగ్గర బ్రీడింగ్ లో వాడిన పెట్టలు వాడితే మంచిదా సార్? మీకు కన్ని పెట్టలు వాడాలి లేకపోతే బ్రీడింగ్ వాడిన పెట్టలు వాడాలని లేదండి. అది మనం ఎంచుకునే విధానాన్ని బట్టి వాటిల్లో ఉన్నటువంటి కొంచెం గుడ్ క్వాలిటీని బట్టి దాంట్లో మనకి బ్రీడింగ్ పిల్ల అనేది వస్తూ ఉంటుందండి. దాన్ని బట్టి ఎన్నుకోవాలి తప్పండి. మనం ఏదైనా అంటే ఇదైనా ఒక కారు పెట్టేటప్పటికి మళ్ళీ మీకు రెండో ఈత పెట్టేటప్పటికి అది తయారైపోయి పెట్ట అవుద్దండి. అది దానివల్ల మీరు ఎంచుకోవడం అనేది ముందు మనకు ఉపయోగపడే జాతి దాని లైన్ ఆ పెట్టకుండేటువంటి బాడీ తత్వం కానండి, కొంచెం నడుము సాప్ అయింది, అన్ని విధాలుగా బ్రెయిన్కి ఉపయోగపడేటట్టుగా మీరు తెలిసిన వాళ్ళని నలుగురిని సంప్రదించుకుని మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే నలుగురు సంప్రదించుకుని జాగ్రత్తగా తీసుకోవడం అనేది నా ఉద్దేశం అండి. అది అంటే ఇప్పుడు మీరు బ్రీడింగ్ విషయంలో ఎలాంటి పెట్టలను ఎంపిక చేసుకుంటారు? మాకు బ్రీడింగ్ విషయం అనేటప్పటికండి ఇప్పుడు మనకి బయట 4 మకాలు ఉంటాయండి. మనకు 4 మకాల్లో వచ్చేటువంటి పెట్టలని వాటిలో మనకు కొంచెం బాడీ తత్వం కానండి, కొంచెం ముఖం టైపు అన్ని విధాలుగా సైజుని బట్టి అని చూసుకుని శుభ్రంగా చూసుకుని మేము రకరకాలుగా వేసుకుంటామండి. అలాగే మీరు కొత్తగా వచ్చి చేసుకునే వాళ్ళకి సాధ్యపడదు కాబట్టి అండి మీరు తెచ్చుకున్న వాటిల్లోనే చాలా జాగ్రత్తగా. ఇప్పుడు మీరు బ్రీడింగ్ కి కన్ని పెట్టలు వాడతారా లేకపోతే ఇలా? లేదండి, మేము కన్నిపెట్టలు ప్రతి సంవత్సరం కొన్ని కన్నిపెట్టలు తెస్తామండి. మేము అదే కన్నిపెట్టలు వాడాలని లేదండి. మనం మామూలుగా ఈతలు పెట్టడం మా దగ్గర 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పెట్టలు కూడా ఉంటాయండి. మాకు ఆ పెట్టకి మంచి పిల్ల వచ్చి గ్రోత్ బాగుంది, దానికి ఆ వచ్చేటువంటి పిల్ల మనకి పెద్ద పందానికి వస్తుంది అనుకున్నట్టు విధంగా అయితే 8 సంవత్సరాలు అలా ఉంచుతామండి. అదే కన్నిపెట్టని వాడాలని లేదండి. అదండి పరిస్థితి. అంటే ఇప్పుడు మీ సక్సెస్ రేటు చాలా మంది బాగుంది అంటున్నారు సార్. అవునండి. అంటే బ్రీడింగ్ విషయానికి వస్తే కాకపోతే ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది ఇప్పుడు పిల్లల ద్వారా వచ్చిందా లేకపోతే మన బ్రీడింగ్ చేపించే క్వాలిటీని బట్టి వచ్చింది? అంటే బ్రీడింగ్ చేపించే క్వాలిటీ అంటే అందరూ బ్రీడింగ్ క్వాలిటీ చేపిస్తారండి. మనం దాంట్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఎంచుకుని కట్టుకోవడం కానండి, కొంచెం మామూలుగా డిసీజులు లేకుండా మనం మేపుకునే విధానాన్ని బట్టండి దాంట్లో ఎక్కువ శాతం జాగ్రత్తగా ఉండి చేసుకుంటే బాగుంటుందండి. ఓకే సార్, థాంక్స్.